ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లలో ఇండియానే ఫేవరెట్గా కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ జట్టులో చాలా సమస్యలున్నాయి. మ్యాచ్కి ముందు ఇరు జట్ల తమ ప్లేయర్లను ప్రకటించగా పాక్ టీంపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ఇంత చెత్త పాకిస్తాన్ జట్టును తాను ఎప్పుడు చూడలేదని అన్నాడు. తాను ఇలాంటి పాక్ జట్టును ఎప్పుడు చూడలేదని, తాము పాకిస్తాన్తో ఆడినప్పుడు వాళ్ళు మనల్ని ఓడిస్తుందనే భావన ఎప్పుడు ఉండేదని చెప్పాడు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టులో చాలామంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారని హర్భజన్ చెప్పుకొచ్చాడు. ఆటను మార్చగల బ్యాటర్లు, బౌలర్లు అందరూ కలిసి ఆడారని, కానీ ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో మ్యాచ్ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టులో ఐక్యత ఉన్నట్లు అనిపించడం లేదన్నాడు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టులో కూడా ఒంటి చేత్తో మ్యాచ్లను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నట్టు బజ్జీ అభిప్రాయపడ్డాడు. కానీ ఒక జట్టులో 7 లేదని 8 మంది ఆటగాళ్లను సరిగ్గా ఆడితేనే ఛాంపియన్ ట్రోఫీని గెలవగలరని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ జట్టు ఇప్పుడున్న పరిస్థితులను ఎన్నడూ చూడలేదని, ఇది తన అభిప్రాయమని హర్భజన్ చెప్పాడు. ఇక బజ్జీ కామెంట్లు ఎలా ఉన్నా ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు నిజంగానే సంక్షోభంలో ఉన్నట్టు కనిపిస్తుంది. టోర్నీలోని మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 320 పరుగుల లక్ష్యాన్ని పాక్ బ్యాటర్లు ఛేదించలేకపోయారు. కేవలం 200 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఇక భారత్తో జరిగే మ్యాచ్లో సైతం పాక్ ఇప్పటివరకు ప్రభావం చూపలేకపోయింది. ఇది పాక్కు ఘోర అవమానమే చెప్పాలి. ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తానే చెత్త పర్ఫార్మెన్స్తో ఇంటికి వెళ్తే అటు క్రికెటర్లతో పాటు అటు ప్రజల్లో కూడా అవమానం తప్పదు.